వెరీ నైస్ అని చెప్పి. అంటే వాళ్ళు చాలామంది ఆ సిన్సియారిటీ కమిట్మెంట్ ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే అందరూ చాలామందిలో ఉంటారు, చాలామంది ఎంప్లాయీస్లో, బట్ ఎక్స్ సర్వీస్ మెన్లో కూడా కొంచెం ఎక్కువగా కనబడుతుంది. హైడ్రా పేరు చెప్పుకొని కొంతమంది బ్లాక్ మెయిల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అదే అనేది అట్లాంటి కంప్లైంట్ చేస్తామని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజడం, అట్లాంటిది ఉంటే కనుక ఈవెన్ మీడియాలో కూడా, సోషల్ మీడియాలో సో కూడా. అందులో దానికి ఏం చేయాలి, ఇట్లాంటి ఏమైనా ఉంటే కనుక ఇమీడియట్గా అక్కడ లోకల్ పోలీస్కో ఎవరన్నా అధికారులు, హైడ్రా అధికారులు కూడా రేపు ఎవరన్నా చేసినా కానీ కూడా వెంటనే ఏసీబీకో దీని మీద చాలా స్పష్టంగా ప్రభుత్వం ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ ఆదేశాలు కూడా ఇచ్చారు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కి ఇచ్చారు, ఏది ఏసీబీకి ఇచ్చారు, అండ్ మాకు చెప్పారు, లోకల్ పోలీసు కూడా చెప్పారు, కమిషనర్స్కి, డీజీ గారికి కూడా. ఎవరైనా కనుక ఇట్లాంటి పేరు చెప్పి చేస్తే కనుక మీరు ఇమ్మీడియట్గా దాని మీద యాక్ట్ చేయండి అని చెప్పి. సో మా అధికారులు కూడా ఎవరన్నా హైడ్రా పేరు చెప్పి ఎక్కడన్నా వసూళ్ళకు పాల్పడుతున్నారు కానీ కూడా దాన్ని కూడా మీరు వెంటనే ఏసీబీకో లేకపోతే ఇంకేదో ఇతర లోకల్ ఏజెన్సీకో, లేదు అట్లాంటిది వస్తే కనుక చెప్తున్నాం, మా అధికారులు దాని మీద రాలేదు, అట్లాంటిది వచ్చినా మీరు ఇద్దరు ముగ్గురు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి మన ఏది ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో చేశారు. చేసినప్పుడు అట్లా అరెస్ట్ చేసి వెంటనే మాకే వచ్చి చెప్పారు ఆ బిల్డర్, సార్ ఇక మీ పేరు చెప్పి అక్కడ వాళ్ళు అక్కడ లోకల్గా ఉన్నవాడు చేస్తున్నాడు అంటే నేనే వెంటనే ఎస్పీతో మాట్లాడి ఇంటిమేషన్ ఇచ్చేసి తర్వాత ఈ బిల్డర్ ముందే మాట్లాడి చెప్పాను, మీరు డైరెక్ట్గా ఎస్పీ గారిని కలవన్నాను. ఎస్పీ గారు కూడా ఆయన వెంటనే స్పందించి అక్కడ యాక్ట్ చేయడంతో వాళ్ళు అరెస్ట్ చేశారు. సో మా పేరు చెప్పి మీకు దగ్గర అని చెప్పేసి ఫోటోలు చూపిస్తున్నాడు, ఇవన్నీ ఉంటాయి కదా, ఫోటోలు ఎవడో దిగుతాడు, బొక్క ఇచ్చి ఫోటో దిగి తీసుకెళ్తే దాన్ని చూపించి అది చేస్తున్నాం. సో వెంటనే ఈ ఘాటి అరెస్టెడ్ అనమాట. సో 2024 మొత్తం తెలంగాణ అంతా కూడా తెలుసు రంగనాథ్ అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు లేరు. బహుశా మంత్రులు, ఎంపీని గుర్తుపట్టరేమో, కానీ మీడియా వల్లనో లేకపోతే ఇంకా దానివల్ల జరిగింది. ఏమైనా పొలిటికల్ అంబిషన్స్ ఉన్నాయా ఆఫ్టర్? ఏం లేదండి, నన్ను ప్రశాంతంగా ఉద్యోగం చేయనివ్వండి, మంచి కమ్యూనిటీ సర్వీస్ చేయగలిగితే కనుక, రేపు అంటే పబ్లిక్ మంచి సర్వీస్ చేయగలిగితే కనుక, దట్ ఈస్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్.